ఒక 20 సంవత్సరాల క్రితం వరకు మిడిల్ ఈస్టర్న్ పర్ఫ్యూమ్స్ అంటే ప్రపంచ దేశాలన్నిటికీ ఒక చిన్న చూపు ఉండేది. కానీ ఆ పర్సెప్షన్ మొత్తాన్ని మార్చేసిన ఏకైక పర్ఫ్యూమ్ ఉంది, అదే లతాఫా అసద్. ఈ పర్ఫ్యూమ్ రిలీజ్ అయిన తర్వాత ప్రపంచ దేశాల్లో ఉన్న అందరు పర్ఫ్యూమ్ ఎంతూసియాస్టులు మిడిల్ ఈస్టర్న్ ఫ్రాగ్రెన్సెస్ వైపు చూడడం స్టార్ట్ చేశారు. అప్పటి వరకు మిడిల్ ఈస్టర్న్ ఫ్రాగ్రెన్సెస్ అంటే హెవీలీ వుడ్ బేస్డ్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి, లేదంటే పర్ఫ్యూమ్ ఆయిల్స్ బాగా అమ్ముతారు, వీళ్ళు అత్తర్స్ ఎక్కువగా అమ్ముతారు అనేది. కానీ పర్ఫ్యూమ్స్ ఇంత బాగా తయారు చేస్తారా అనేది ఈ పర్ఫ్యూమ్ రిలీజ్ అయిన తర్వాతే తెలిసిందనమాట. అంత గొప్ప ఫ్రాగ్రెన్స్ ఇది. అంటే ఒక ప్రపంచ పర్సెప్షన్ మొత్తం మార్చేసిందంటే మీరు ఆలోచించుకోవచ్చు. లతాఫా అసద్ ఇది అదర్ పర్ఫ్యూమ్ కాన్సన్ట్రేషన్. దీని 100 ml బాటిల్ వచ్చేసి ఒక 2300 వరకు ఉంటుంది. ఇలాంటి ఒక డీకాంట్ 300 to 400 ఉంటుంది. ఇదొక ఫ్రెష్, స్పైసీ, యాంబరీ అండ్ పచౌలీ, హెవీలీ పచౌలీ బేస్డ్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ స్వీట్నెస్ ఉండే ఫ్రాగ్రెన్స్ ఇది. వెరీ గుడ్ ఫ్రాగ్రెన్స్. యాక్చువల్లీ ఇట్స్ ఏ క్లోన్ ఆఫ్ డియోర్ సవాజ్ ఎలిక్సర్. ఎగ్జాక్ట్లీ దింపేశాడు. బట్ చిన్న డిఫరెన్స్ ఏంటంటే స్వీట్నెస్ అనేది కొంచెం పెంచాడు అనమాట. ఈవినింగ్స్లో సూపర్ ఫ్రాగ్రెన్స్ ఇది. ఈవినింగ్స్లో కానీ పార్టీస్లో కానీ పచౌలీ ఉంటుంది కదా, యూజువలీ యాంబర్ హెవీగా ఉండి పచౌలీ ఉండి లిటిల్ బిట్ ఆఫ్ వెనీలా ఇలా ఉండే ఫ్రాగ్రెన్స్లు ఏముంటాయంటే ఈవినింగ్ బాగా పనిచేస్తాయి. సో వింటర్లో దుబ్బు దులిపే ఫ్రాగ్రెన్స్, మాస్ ప్లీజింగ్ ఫ్రాగ్రెన్స్ ఇది. బట్ మరీ ఎక్కువగా ఉంటే కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది కదా, సో అందుకని కొంచెం ఫ్రెష్ స్పైసీనెస్ కూడా యాడ్ అయింది. ఆ స్పైసీనెస్ దేనివల్ల వస్తుందంటే దీనిలో బ్లాక్ పెప్పర్ అది యూస్ చేశారనమాట. దానివల్ల కొంచెం స్పైసీనెస్ వస్తుంది. అండ్ ఐరిస్కి సంబంధించిన నోట్ ఉంది, చాలా బాగా బ్లెండ్ చేశారు. పచౌలీని ఐరిస్ని బాగా బ్లెండ్ చేశారు. దీని లాంజివిటీ వచ్చేసి స్కిన్ మీద అరౌండ్ 6 to 7 hours ఉంటుంది. అండ్ క్లాత్స్ మీద చాలా ఎక్కువ ఉంటుంది, 10 to 12 hours వరకు కూడా ఉంటుంది. వెరీ గుడ్ ఫ్రాగ్రెన్స్, హెవీ కాంప్లిమెంట్ గెటర్ అనమాట. చాలామంది అడుగుతారు, ఒక బబుల్ ఏర్పడుతుంది మీ చుట్టూ. స్టార్టింగ్ ఒక 2-3 hours బాగా ప్రొజెక్ట్ చేస్తుంది. మీరు వచ్చే ముందే మీ పర్ఫ్యూమ్ లోపలికి బీస్ట్ మోడ్ ఫ్రాగ్రెన్స్. దాని తర్వాత మీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, మీరు ఇలా పాస్ అవుతున్నప్పుడు వేరే వాళ్ళకి తెలుస్తుంది. దీన్ని నేను వింటర్లో చాలా ఎక్కువ యూజ్ చేశాను. సో చూడొచ్చు, ఆల్మోస్ట్ 70% అయిపోయింది. డీకాంట్ తెప్పించండి. డీకాంట్ తెప్పిస్తే మీకే అర్థమవుతుంది. వెరీ గుడ్ ఫ్రాగ్రెన్స్, హెవీ అంటే మాస్ ప్లీజింగ్ అనమాట. ఎందుకంటే డియోర్ సవాజ్ ఎలిక్సర్ అనేది ఈరోజు ప్రపంచం అంతా తెలుసు. దాన్ని వాల్యూ ఫర్ మనీ మనం 2000 మనం స్పెండ్ చేసేది, కానీ దీని వాల్యూ వచ్చేసి 20,000, 10,000 ఆ రేంజ్ ఉంటుంది. అంటే 5 times 10 times అంత ఎక్కువ వాల్యూ ఇస్తుంది. కాబట్టి అందరికీ నచ్చే ఫ్రాగ్రెన్స్. ఇన్ కేస్ ఆర్డర్ చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో, రివ్యూ వీడియో అనేది నేను నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు.